జాతీయ పతాక ఆవిష్కరణ చేస్తారు. 80 వసంతాల స్వాతంత్ర దినోత్సవ పతాకావిష్కరణ. వెంటనే జాతీయ గీతాలాపన ఉంటుంది. అందరు లేచి నిలబడాలి. యూనిఫామ్లో ఉన్న వాళ్ళు సాల్యూట్ చేయాలి. గౌరవ ముఖ్య అతిథి గారిని గౌరవ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి మంత్రివర్యులు తీసుకుని వెళుతున్నారు. వారితో పాటుగా జిల్లా కలెక్టర్ గారు చాహన్ బాజ్పేయి గారు, స్థానిక శాసనసభ్యులు గౌరవ నాయకులు రాజరెడ్డి గారు, వద్దన్నపేట నియోజకవర్గం, అలాగే ఇతర ప్రజాప్రతినిధులందరికీ సాధారణంగా స్వాగతం పలుకుతూ రోజు దీన్ని సమ్మాన్ గారు అంటారు. గణతంత్ర దినోత్సవ రోజున పౌర సంబంధాలు గృహ నిర్మాణ శాఖల మంత్రిగా నేడు ఈ వేడుకల్లో పాలు పంచుకోవటం నాకెంతో ఆనందంగా ఉంది. స్వతంత్ర సాధనలో ఎన్నో కష్ట నష్టాలు ఓర్చి తమ సర్వస్వాన్ని త్యాగం చేసి దేశభక్తికి ప్రతీకగా నిలిచిన ఆనాటి నిస్వార్థ త్యాగమూర్తులకు శిరస్సు వంచి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులకే జోహార్లు అర్పిస్తున్నాను. ఈ పోరాట యోధుల ఆశయాలను కొనసాగించడమే వారికి మనమిచ్చే ఘనమైన నివాళి. 4 కోట్ల ప్రజల ఆకాంక్ష, యువత బలిదానాలు, విద్యార్థులు అలుపెరగని పోరాటాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో 2.5 సంవత్సరాల క్రితం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం ఏర్పడింది. ఈ ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా ప్రభుత్వం యువత, మహిళలు, రైతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళలా ముందుకు సాగుతుంది. ఒకవైపు ప్రపంచ నగరాలతో పోటీ పడేలా లక్ష్యాలను నిర్దేశించుకొని, మరొక వైపు పేదవాళ్ళ ఆకాంక్షలు తీర్చే సంక్షేమ ఫలాలు అందిస్తూ ద్విముఖ విధానంతో మన ప్రభుత్వం పాలన సాగిస్తుంది. సంక్షేమం అనేది ఒకసారి ఇచ్చి ఆపేసే కార్యక్రమం కాదు, అది నిరంతర ప్రక్రియ. ఒక పథకం ప్రకటించాం, కొంతమందికి ఇచ్చాం అని మన ఇందిరమ్మ ప్రభుత్వంలో చేతులు దులుపుకోదు. అర్హత ఉన్న చివరి లబ్ధిదారికి సంక్షేమ ఫలాలు చేరే వరకు కొనసాగుతుంది. అది పెన్షన్ కావచ్చు, ఇందిరమ్మ ఇళ్ళు కావచ్చు, ఉచిత విద్యుత్ కావచ్చు, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు. ఏ సంక్షేమ పథకమైనా అర్హుడైన చివరి లబ్ధిదారుడికి అందించడమే మన ప్రజా ప్రభుత్వ సంకల్పం. ప్రభుత్వం అంటే 4 చేతుల్లో పెత్తనం కాదు, 4 కోట్ల ప్రజలదనే భావనతో మనం పనిచేస్తున్నాం. ఈ రాష్ట్రాన్ని 10 ఏళ్లు పాలించిన ఆనాటి ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసింది. తెలంగాణని భారీ అప్పుల ఊపిలో నెట్టింది. మేము అధికారంలో చేపట్టిన డిసెంబర్ 7, 2023 నాటికి సుమారు 8,21,000 కోట్ల అప్పుల భారాన్ని మనకు అప్పగించింది. అయినప్పటికీ ఆ ప్రభుత్వం సృష్టించిన అప్పుల గాయాన్ని మార్పుకుంటూ అవరోధాలు, అడ్డంకులు ఒక్కొక్కటి అధిగమిస్తూ శూన్యం నుంచి
శిఖరానికి రాష్ట్రాన్ని తీసుకెళ్లేందుకు మేము కృషి చేస్తున్నాం. గత 32 నెలలుగా ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేరుస్తూ మన ప్రభుత్వం విజయవంతంగా ముందుకు సాగుతుంది. తలసరి ఆదాయం దేశంలో సగటున గణనీయంగా అధిగమిస్తూ దేశంలో అగ్రగామి దేశ రాష్ట్రాల సరసన తెలంగాణ తన స్థానాన్ని మరింత బలోపేతం చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశ సగటు తలసరి ఆదాయం 2,19,575 రూపాయలు ఉంటే తెలంగాణ తలసరి ఆదాయం 4,18,931 రూపాయలకు చేరుకుంది. దేశ సగటుతో పోలిస్తే తెలంగాణ తలసరి ఆదాయం అధికంగా ఉండటం రాష్ట్ర